రాష్ట్ర వ్యాప్తంగా ఔషధ నియంత్రణ శాఖల కార్యాలయాల ముట్టడికి సిపిఐ రాష్ట్ర నాయకుడు దామా అంకయ్య పిలుపునిచ్చారు. మెడికల్ షాపుల నుంచి నెలవారీ మామూలు వసూలు, ఒకే చోట పదుల సంఖ్యలో లైసెన్సుల మంజూరు, ఫార్మసిస్ట్ లేకుండానే షాపుల నిర్వహణ, రద్దయిన సర్టిఫికేట్లతో అనుమతులు ఇవ్వటం, నకిలీ నిరర్ధక మందుల తయారీపై అధికారుల నిర్లక్ష్యం ప్రజారోగ్యాన్ని ప్రమాదాల్లోకి నెట్టేస్తున్నాయని ఆయన తీవ్రంగా విమర్శించారు. కావలిపట్నంలోని ఏరియా హాస్పిటల్ వద్ద నిరసన నిర్వహించి మీడియాతో మాట్లాడారు. ప్రజలు కొనుగోలు చేస్తున్న మందులు సురక్షితమైనవేనా అనే అనుమానం కలిగే పరిస్థితి వచ్చిందని, లంచాల వ్యవస్థ కారణంగా నిజాయితీగా వ్యాపారం చేస్తున్న ఫార్మసిస్టులు కూడా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం కానీ లేక మన రాష్ట్ర ప్రభుత్వాలు కానీ మెడికల్ మాఫియాని కంట్రోల్ చేయలేని పరిస్థితులు ఉన్నారు. వాళ్లే ప్రభుత్వాన్ని శాసించే పరిస్థితికి వస్తున్నారు. ఇలాంటి తప్పుడు వైఖరి విడనాడాలని చెప్పని, అలాగే వైద్యం కానీ మందులు కానీ లాభాల కోసం చేయకూడదు, ఆరోగ్యం కోసం చేయాలా. ప్రజా ఆరోగ్యాన్ని కోసం చేయాల్సిన దాన్ని లాభాలుగా మార్చుకో డబ్బులుగా మారిన తర్వాత ప్రజల మీద విపరీతమైనటువంటి దాడులు జరుగుతున్నాయి. వీటన్నిటిని కూడా తిప్పికొట్టడానికి, ప్రజలను చైతన్యవంతం చేయడానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఇలాంటి కార్యక్రమాలు తీసుకుంది. ఉదాహరణకు పిఎం ప్రధానమంత్రి భారత జన యోజన అనేటటువంటి ఒక సంస్థ ఉంది. ఇది మందులు తయారు చేయడం, ఆ మందులు సక్రమైన నాణ్యతలు ఉండడం లేనిది చూడాల్సిన పరిస్థితి ఈ కంపెనీకి ఉంది. అయితే దీనికి తగిన సిబ్బందిని ప్రధానమంత్రి ఆధ్వర్యంలో ఉండే సంస్థ కూడా పెట్టలేదన్నమాట. అందువల్ల అది ఏదైనా ఒక మందు తయారు చేసి ఆ మందు యొక్క ప్రామాణికతను నిర్ధారించడంలో సిబ్బంది లేని కారణం చేత వాళ్ళు సరిగా నిర్వహించడం లేదు. అలాగే బ్రాండెడ్ కంపెనీలు, నాన్ బ్రాండెడ్ కంపెనీలు, జనరిక్ మందులు ఉన్నాయి. ఈ జనరిక్ మందు అనేది ఒక మందు తయారు చేసిన తర్వాత ఆ కంపెనీ వాళ్ళు ఆ మందుని 30 సంవత్సరాల పాటు అమ్ముకోవచ్చు, తర్వాత జనరిక్ మందుగా మారుతుంది. మిగిలినటువంటి బ్రాండెడ్ మందులు కానీ, నాన్ బ్రాండెడ్ మందులు కానీ వాటి వలన ఉత్పత్తి అయ్యేటంటే ఒక టాబ్లెట్ ఉత్పత్తి అయ్యడానికి 5 పైసలు పడితే దాన్ని రూపాయి చిల్లరకు అమ్ముతారు వీళ్ళు. అంటే దాదాపు 95 పైసలు ట్యాక్స్ పడతారట ప్రచారానికి కానీ, డాక్టర్లకు కానీ, కమిషన్లు కానీ. ఈ పరిస్థితుల్లో జనరిక్ మందులు తీసుకొచ్చిన వాళ్ళు జనరిక్ మందుల ప్రచారం ఎక్కడా జరగడం లేదు. జనరిక్ మందులు చాలామంది జనంలో ఇది ఒక తక్కువ స్థాయి మందు అనుకుంటారు, కానీ అదేం లేదు. ఏ మందు అయినా, బ్రాండెడ్ మందు అయినా, బ్రాండెడ్ కంపెనీ అయినా లేదా ఇంటర్నేషనల్ కంపెనీ అయినా కూడా ఈ ప్రధానమంత్రి యోజన నిర్వహించినటువంటి ప్రామాణికంగా ఉండాల్సింది తప్ప మరొకటి విధంగా ఉండడానికి లేదు. ఆ మందులు జనరిక్ మందులు అంటే ట్యాక్స్ లేదు కాబట్టి తక్కువ రేటుగా అమ్ముతారు. ఈ అంశాన్ని కూడా జనంలో మొబిలైజ్ చేసి జన చైతన్యవంతం చేయడం కోసం సిపిఐ నాయకత్వాన రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఇప్పటికైనా ప్రజలు గమనించాలని, ఈ ప్రజా ఆరోగ్యాన్ని కాపాడడానికి, మా మెడికల్ మాఫియాను నియంత్రించడానికి మేము చేసే పోరాటాన్ని కలిసి రావాలని చెప్పి కోరుతూ, పారిశ్రామికవేత్తలు అయితే వాళ్ళ పన్నులు ఎగ్గొట్టే వాళ్ళందరికీ డబ్బులు వసూలు చేసుకొని తినే కుక్కలు అయ్యి మన పేదవాడిని కొట్టుకో తింటుంటే మీరు ఎట్ట చూస్తూ ఉంటారా? మీరు ఎట్ట చూస్తూ ఉంటారు? ఒక్కొక్క డాక్టరు ఇన్ని దాదాపు 30-40 లక్షలు వసూలు చేస్తాడు ఫీజు రూపంలోనే. మీరు ఎందుకు ఉన్నట్టు? మీరందరూ ఎందుకు ఉన్నట్టని మీ డిపార్ట్మెంట్లు మా డబ్బుతో మీరు జీతాలు తీసుకుంటూ మీరు ఈ డబ్బులు దోసుకుంటూ ఉంటే పేదవాడిని మెడికల్ రూపంలో, మాతల రూపంలో, జిఎస్టీ రూపంలో జిఎస్టీలు కూడా తగ్గించి కట్టాల్సి ఉంటే ఏమీ లేకుండా మీరు చేస్తూ ఉన్నారు సార్. ఇది దుర్మార్గము. కమర్షియల్ ట్యాక్స్ ఎటు తెచ్చిందో, ఇన్కమ్ ట్యాక్స్ ఎటు తెచ్చిందో, ఈ డిపార్ట్మెంట్లు ఎన్ని తెచ్చినాయో మొత్తం ఇవన్నీ కూడా మొత్తం చుట్టి చేస్తాం. ప్రజలకు ఏ రోజు ఒకరోజు చైతన్యం వస్తుంది. వీటన్నిటిని కూడా నామరూపాలు చేస్తాము. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఒక్కొక్క డాక్టరు 35 లక్షల రూపాయలు వసూలు చేస్తామంటే ఫీజు రూపంలో. ఇవేమి ఎందుకు దగ్గర వసూలు చేయవు? ఆ విధంగా ఫీజు రూపంలో అయితే, మెడికల్ రూపంలో అయితే, టెస్టుల రూపంలో అయితే, ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక టెస్ట్ ఉండదు, ఈ ఒక్క ఎక్స్రే ఉండదు, ఒక్కటి ఉండదు. అందరు ప్రైవేట్ హాస్పిటల్ పంపిస్తారు. ఈయన ఉండేదే గంట. మళ్ళీ ఆ టెస్టుల రూపంలో వస్తే నేను ఆడ చూసేయాలని చెప్పి ఈయన వెళ్ళిపోతాడు. ఇదంతా ఒక ఎన్సర్కిలింగు, మొత్తం ఇది ఒక ఇష వలయం. ఇదంతా దోసుకోవడం, పేదవాడిని సర్వనాశనం చేస్తుంటారు వీళ్ళందరూ కలిసి. నాయకులు ఏం పట్టించుకోరు, నాయకులకి సర్టిఫికేట్ ఇస్తే చాలు. కాబట్టి తప్పకుండా ఇది అధికార పార్టీ అయినా ఏ పార్టీ అయినా తప్పకుండా పేదవాడికి అన్యాయం జరిగితే మాత్రం మేము ప్రజా సంఘాల తరఫున పోరాడతాం. వీళ్ళందరినీ కూడా ఇన్కమ్ ట్యాక్స్కి అప్పగిస్తామని కోరుతున్నాం. మన సిపిఐ, ప్రజా సంఘాలు, ఇతర దళిత సంఘాల అందరి ఆధ్వర్యంలో మన ఒక నిరసన ఈ గవర్నమెంట్ హాస్పిటల్ ముందు చేపట్టడం జరిగింది. ఎందుకంటే ఒక మెడికల్ మాఫియా, ఎందుకంటే మందుల మాఫియా అయితేమి, మెడికల్ మాఫియా అయితేమి, డాక్టర్ల మాఫియా అయితేమి, మా సమస్త మెడికల్ సంబంధించినటువంటి ఇవన్నీ కూడా ఒక మాఫియాగా తయారయ్యి
దోసుకుంటున్నారు సార్. ఇది ఎంత దుర్మార్గం అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాము. ఒక డాక్టర్కి ఒక రోజుకి 150 మంది పేషెంట్లు వస్తాడు. ఒక పేషెంట్ దాదాపు 500 రూపాయలు కలెక్ట్ చేస్తారు. దాదాపు 1,75,000 రూపాయలు పేషెంట్ల దగ్గర ఓన్లీ ఫీజు వరకే, అది కన్సల్టెంట్ ఫీజు వరకే తీసుకుంటారు. అంటే 1,75,000 రూపాయలు తీసుకుంటారు ఒక్కొక్క డాక్టరు. అంటే ఈ డాక్టర్లు ఈ ఏరియా మొత్తం డాక్టర్లు అందరూ కూడా ఆ విధంగా కోట్ల రూపాయలు దోసుకుంటున్నారు. అది మెడికల్ ద్వారా దోసుకుంటున్నారు, అది ఫీజు ద్వారా దోసుకుంటున్నారు. పోనేమో ఆ జబ్బు తగ్గదా అంటే జబ్బు తగ్గదు. ఎందుకు ఇది దుర్మార్గమైన విషయం? ఇంత దుర్మార్గంగా తయారైందంటే మెడికల్ మాఫియా. పోనీ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రైట్ చేయాలి కదా. వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ ఇంత డబ్బు కలెక్ట్ చేస్తుంటారు ప్రజల నుంచి, మీరు ఆదాయం ఎంత ఉంది, మీరు కడుతున్నారా లేదా అని అసెస్మెంట్ చేయాలి కదా. 4 రూపాయలు ఎగజల్లితే ఏది అసెస్మెంట్ చేసి ఒక కాగితం ముక్క పడేస్తే తీసుకుంటారా? ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఉరి తీయాలా. ఎందుకంటే